ప్రస్తుతం అయితే మనం ఇక్కడ దుబ్బా నుండి శోభాయాత్ర జరుగుతుంది. మరి మనతో పాటు ఏసీపీ రాజవెంకటరెడ్డి సార్ గారు అయితే ఉన్నారు. మరి ఇక్కడ నుంచి వినాయక్ నగర్ వరకు పోనీకి కనీసం ఒక 11:30, 12 వరకు టైం అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళాలంటే ఎటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అనేది సార్ మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా సార్వజనిక గణేష్ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో గత 80 సంవత్సరాలుగా ఈరోజు వాళ్ళ ప్రొసెషన్ ఇక్కడ దుబాయ్ నుంచి 2 గంటల ప్రాంతంలో స్టార్ట్ అయ్యి నైట్ 12 వరకు మన వినాయకుల బావి దగ్గర ఎండ్ అవుతుంది. దానికి సంబంధించి మనము ఈ ప్రొసెషన్ కి దాదాపు 100 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా మనము టౌన్ లో దాదాపు 650 మందితోని బందోబస్తు ఏర్పాటు చేశాం. అలాగే 33 పెట్రోలింగ్ పార్టీస్ పెట్టాం. 69 క్లస్టర్స్ పెట్టాము. ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కవర్ చేస్తూ 15-20 గణేష్లు కవర్ చేస్తూ 68 క్లస్టర్స్ మనము ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాం. డ్రోన్ సంబంధించి డ్రోన్ ఆల్రెడీ పెట్టాము. డ్రోన్ ఈ ప్రొసెషన్ తో పాటు ఎలాంగ్ విత్ ప్రొసెషన్ ఉంటుంది. అలానే డాగ్ స్క్వాడ్ కూడా ఉంది. మిగతా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం. సీసీ కెమెరాలు ఆల్రెడీ మనం ఒక 60 సీసీ కెమెరాల వరకు మనం ఎన్ రూట్ లో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ ప్రొసెషన్ పోతుందో అడిషనల్ గా కెమెరాలు పెట్టాం. అవి కాకుండా మన దగ్గర 350 కెమెరాలు మన టౌన్ కు సంబంధించిన ఆల్రెడీ కెమెరాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మన సిపి గారు రివ్యూ చేస్తారు. మీతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్? మనతో పాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టాఫ్ వచ్చింది. అది కాకుండా మనం ఈసారి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ అండ్ స్కౌట్స్ వాళ్ళని కూడా హెల్ప్ అడిగాం. వాళ్ళు ఈ ప్రొసెషన్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.